మన తరుణంలో చాలామంది ఏమంటారు, దేవుడు కనబడతాడా, దేవుడు మాట్లాడతాడా అంటే, సజీవుడు కదా, ఎందుకు కనబడాడు, ఎందుకు మాట్లాడాడు? అయితే బైబిల్లో వాక్యం గురించి దేవుడు ఏమన్నాడు, సరిగా అర్థం చేసుకోమని చెప్పినాడు కదా. ఆత్మచేత నేర్పించబడకుంటే ఎంత అర్థమవుతుంది మానవ జ్ఞానంతో దేవుని వాక్యం అంటే? సైతానికి అర్థమైనంత దేవుడు రాసిన వాక్యం ఆయనకే అప్పచెప్పి సైతాన్ ఏమన్నాడు, రొట్టెలు రాయి చేసుకొని తినమన్నాడు, పైనుంచి దూకమన్నాడు కదా. దేవుని ఆత్మచేత నేర్పించబడకుంటే సైతానికి అర్థమైనంత అర్థమవుతుంది. కాబట్టి ఈ మనుషుల తప్పుడు బోధలకి నువ్వు బలి కావద్దు. మరి ఈరోజు ప్రభుని నేను నేర్పించాలని ఆలోచిస్తుంటే మరి ఈ మాట దేవుడు నా నోట ఉంచినాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడనన్నాడు కదా. మారడు దేవుడు. ప్రభుని యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలకు ఏకరీతిగా ఉంటాడని రాయించినాడు కదా. ప్రభు మారడు కదా దేవుడు. మరి ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గర 3 వ్యక్తులు వచ్చి నిలిచినారు. ఎండవేళ దేవుడే కనబడ్డాడు. ఎన్ని గంటలు ఉన్నాడు తనతో తన ఇంట కూర్చొని భోజనం చేసిపోయినాడు కదా. భోజనం చేసినాక బంధువులని సాగనంపినట్టు అబ్రహాము సాగనంపడానికి పోయినాడు కదా. వెంట మాట్లాడుతూ నడిచిపోయినాడు. సరే, అప్పుడు కనబడ్డాడు దేవుడు, ఇప్పుడు కనబడడా? కొన్ని రోజుల క్రితం ఏం జరిగింది? మన చర్చిలో బాప్తిసం తీసుకున్నారు భార్యాభర్తలు, గీత, భర్త ఆనంద్. సోదరి గీత దేవుని సేవకురాలుగా సిద్ధపడింది. అనంతపూర్లో తన సేవ మొదలు పెడితే యాసిడీసీ చంపుతామన్నారు. ఒకటి మాటలు లేవు, అక్కడ చంపుతారు కదా. ఆపలేదు దేవుని సేవ, అట్లాగే సాగింది. చాలా దీవిస్తా ఉన్నాడు ఆ సేవ. అయితే తన భర్త పెద్ద ఆఫీసర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. దేవుని సరి మొక్కడు, కానీ నన్ను చాలా ప్రేమిస్తాడు. కొన్ని సంవత్సరాలు కొంచెం బాగాలేకుంటే ఇంటికి వచ్చి, అన్న మా ఇంట్లో వచ్చి ఉండు, వారం 10 రోజులు ఉండు, నేను వండి పెడతా అంటాడు. ఇంకేమో అంటాడు. ఆ తీరే కాదు తనది. అయితే గీత తండ్రి హాస్పిటల్లో ఉండి తను పేస్ మేకర్ వేసినారు 25 ఏళ్ళ క్రితం. గుండెకి సాయం చేయడానికి మెషిన్ పెడతారు బ్యాటరీస్ ఉంటే. 25 ఏళ్ళు అయిపోయింది కదా, మార్చాలి కాబట్టి ఆపరేషన్ చేస్తుంటే సీరియస్ అయిపోయిందని చెప్పినారు డాక్టర్స్. అప్పుడు గీత అనంతపురం నుంచి ఆడవాడికి వస్తుంది. నేను వచ్చే వరకు లైఫ్ సపోర్ట్ తీయొద్దని చెప్పింది. పైపులు అవన్నీ పెడతారు కదా, అవన్నీ తీయొద్దు, నేను వచ్చినాకనే తీయమని చెప్పింది. ఆమె మాటకి ఉంచినారు అవన్నీ. ఈలోగా నాకు ఫోన్ చేసింది. నేను ప్రార్థించడానికి పోతే కష్టంగా ఫోన్ ఇచ్చినారు. ముల్లపూడి ఏదో హాస్పిటల్, హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కడ లోపల పోయినప్పుడు చూస్తే ముడితే చల్లగా ఉన్నాడు. దేహం చల్లగా చచ్చిపోయినాడు. అన్న పైపులు ట్యూబ్లో తీయలేదు. ఆమె చెప్పింది కదా నేను వచ్చినాక తీయమని. పుట్టి ప్రార్థించి నేను అన్నాను, ప్రభు నీ చిత్తమైతే బ్రతికించు, నీ చిత్తమైతే నీ సేవలో వాడుకు. 2 అడిగినాను. బయటికి రాగానే ఉలిక్కిపడి లేచినాడు ఆయన. పైపులు ట్యూబ్లు అన్నీ లాగేసుకున్నాడు. నాకు భోజనం పెట్టమని అడిగినాడట. హాస్పిటల్లో భోజనం పెడితే లేదు, మంచి భోజనం పెట్టమని చెప్పినాడట. అట్లాగా దేవుడు మళ్ళీ బ్రతికించినాడు. అని ఏం చెప్పినాడు, నా ఆత్మ దేవుడు పరలోకం తీసుకెళ్ళినాడు. నేను దేవుని చూసిన 20 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను చెప్పినాడు దేవుడు. నా సేవ చేయమని చెప్పినాడు దేవుడు అని చెప్పినాడు. చూడు, అడిగినా కదా 2 విషయాలు. బ్రతికించమని అడిగినా, నిశ్చితమైతే సేవలు వాడుకో ప్రభు. 2 దేవుడు అనుగ్రహించినాడు, బ్రతికించినాడు. ఆయుష్ ఇస్తున్నా అని చెప్పినాడు, సేవ చేయమని చెప్పినాడు. మరి ఆ సంతోషానికి కృతజ్ఞత కూడిగా పెట్టుకున్నారు సవిల్గూడలో. ఎక్కడ పోయినా చాలా పెద్ద చర్చ్ మనది, చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా. అయితే ఎన్నెన్నో పనులు ఉంటాయి. చర్చ్ యానివర్సరీ అంటారు, ఇంకేదో ఫంక్షన్, మీటింగ్లు ఎప్పుడు ఉంటాయి. నేను వెళ్ళిన చోటల్లో భోజనం చేస్తే అంతలా అయిపోతాను. అందుకే వాక్యం చెప్పి ప్రార్థించి వెళ్ళిపోతాను, భోజనం చేయను. అక్కడ అట్లాగే ఆ గీత తండ్రి మళ్ళీ బ్రతికినాడు కదని వాళ్ళు కృతజ్ఞత కూడిగా పెట్టుకున్న చోట వాక్యం చెప్పి ప్రార్థించి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈ గీత భర్త ఆనంద్ చేపట్టుకొని, అన్న భోజనం చేసిపో అంటున్నాడు. నేను అన్నా, నువ్వు అంతా తాగుతావు, నన్ను ఎందుకు అన్నా అంటావు అని అడిగిన. ఒక్కసారి ఇంకా చేయి వదిలేసి పారిపోతున్నాను. నేను పట్టుకుని ఆయన చేయి, మరి నా చేయి ఎందుకు పట్టుకోవాలి కదా. ఆయన పారిపోకుండా ఆయన చేయి పట్టుకొని అడిగిన, చూడు నీవు నన్ను అన్నా అంటే నాకు బాధ అయింది, అవమానం అనిపించింది. అయితే నిన్ను పుట్టించిన దేవుడు నీ కొరకు ఎంత ఏడుస్తున్నాడో కదా.
ఏం సాధించినావు? చేస్తే నరకం పోతావు కదా, ఇంత తెలిసి. యుగ యుగాలు క్రీస్తు లేని నిత్యత్వం కదా. మరి ఇప్పుడన్నా మారొచ్చు. నువ్వు 1 సంవత్సరం తాగకుండా ఉండు, నేను మీ అనంతపూర్కి వస్తానని చెప్పిన. హైదరాబాద్ మేకలు తీసుకొస్తాను, నేను ఖర్చు పెట్టుకొని నేను పండగ చేస్తాను, మీ ఇంటికి వచ్చి నీతో కలిసి భోజనం చేస్తానని చెప్పిన. 1 సంవత్సరం తాగకుండా ఉండు, ప్రయత్నం చేస్తా అన్నాడు. దేవుడు జయమిచ్చినాడు తనకి. 1 సంవత్సరం అయిన తాగకుండా ఉన్నాడు. మాట తప్పాను కదా, హైదరాబాద్ నుంచి అన్ని తీసుకొని పోయినాను, పండగ చేసిన, ఆయనతో కలిసి భోజనం చేసినాను. ఇంకోసారి ఆయన సీరియస్ అయిపోయి హాస్పిటల్ పడ్డు. కొన్ని ఏళ్ళ తర్వాత అన్ని ఆర్గన్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. బ్రతికడం డాక్టర్స్ చెప్పినప్పుడు సంఘం అంతా ప్రార్థిస్తే బ్రతికిచ్చినట్టు దేవుడు. అని కలవడానికి పోయినాను. నేనే డ్రైవ్ చేసుకుని పోయినా. 350 కిలోమీటర్ల దూరం కదా, కార్ డ్రైవ్ చేసుకుని పోయి ఈ మధ్యరాత్రి పెద్ద వర్షంలో పోయినాం. ఇంట్లో పోగానే పలకరించి అన్నాను, ఏం చచ్చేవాడివి కదా, అన్ని పదవి ఏంటి వచ్చేదా, ఏమొచ్చేది, తగ్గించుకోరాదా దేవుని సన్నిధిలో చెబితే సాష్టాంగపడి ముఖం మట్టిలో పెట్టి కన్నీళ్ళతో ప్రార్థన చేసుకున్నాడు. నేను అనుకున్నా, ఇంత చాలు, ఇంకా ఈ మనిషి జోలికి పోను, ఇంకేం నేర్పని అనుకున్నాను. ఈ మధ్యలో కలవడానికి వచ్చినప్పుడు కావలిలో పోస్టింగ్ ఉంది, ఇప్పుడు కావలిలో జాబ్ చేస్తున్నాడు. అంటుంటే సముద్ర తీరం ఉందన్న, అక్కడ మీరు అందరు రండి, నువ్వు నీతో ఉండే వాళ్ళంతా రండి, 50 మందిని తీసుకొని రమ్మంటున్నాడు. మంచిగా చూసుకుంటా. అది అంటే ఆపి చెప్పిన, నీ చావు దగ్గర వచ్చిందట, ఆ దేవుడు చెప్తున్నాడు. రోజు మంచి మొక్కరాదు ఆ దేవుణ్ణి. నేనేం చెప్పినాను, బైబిల్ ఎంత చదువుతున్నావు, పాటలు ఎంత పాడుతున్నావు, ప్రార్థన ఎంత, ఒక నోట్బుక్లో రాసిపెట్టు. పేషెంట్కి ఒక కేస్ షీట్ ఉంటుంది కదా హాస్పిటల్లో, వాడికి ఏం ఆయురోగం వచ్చింది, ఏ మందు ఇచ్చినారు, ఎంత మంచిగా అయినాడు, అంతా వాడి జాతకం అంతా ఉంటుంది దాంట్లో. స్ట్రెచర్ మీద పెట్టి ఇంకో వార్డులో తీసుకుపోతుంటే వాడి కాళ్ళకి కట్టేసి పెడతారు కదా, వాడిని వెంటనే ఉంటుంది. నేను చెప్పిన, నీవు ఆత్మీయంగా పేషెంట్, నీకు కేస్ షీట్ అవసరం, ఒక నోట్బుక్ పెట్టుకో, నువ్వు రాయి రోజు దేవునితో ఏకాంతం ఎంత, క్రమం ఏర్పాటు చేసుకో అని చెప్పిన. 3 నెలలు అయినాక ఆ నోట్బుక్ నేను చూస్తా, నాకు నచ్చితే నువ్వు అడిగినట్టు మీకు కావలికి వస్తాను, నేను నెల్లూరు దగ్గర కావాలి, అందరినీ తీసుకొని వస్తా అని చెప్పిన. మొదలుపెట్టినాడు ఆయన నిజంగానే ప్రతిరోజు దేవునితో ఏకాంతం మొదలుపెట్టినాడు. అందరు చెప్పుకున్నాడట, ఎంత ప్రేమిస్తాడు అన్న, నేను ఉంటే ఎంత చేస్తే ఎంత, ఆయనకేం తేడా అవుతుంది కానీ చిన్నపిల్లడికి నేర్పుకున్నాడు నాకు అని మొదలుపెట్టినాడు. 3 నెలలు క్రమంగా దేవుని మొక్కినాక జనవరి నెలలో దేవుడు కనిపించినాడు. ఆయనకి వెలుగులో ఉన్నాడు, దేవుడు కనిపించినాడు. అగ్ని రథంలో దిగి వచ్చినాడట, అగ్ని స్వరూపిగా కనిపించినాడు. ఆకారం కనిపించింది అంతే ఎత్తుగా, ముఖం అట్లా కనబడకుండా అగ్ని స్వరూపిగా. 3 గంటల సేపు దేవుడు మాట్లాడినాడు. మరి ఎవరన్నా దేవుడు కనబడడు అంటే వాడి కొరకు ప్రార్థన చేయండి. అక్కడ మాయలోకంలో ఉన్నాడు, బైబిల్లో రాసింది. అబ్రాహాముకు కనబడ్డాడు, జనవరి నెలలో ఆనంద్కి కనబడ్డాడు. అయితే 3 గంటల సేపు మాట్లాడినప్పుడు ఇక కొన్ని విషయాలు చెప్తా. నేను చిన్నప్పటి నుంచి తను చేసిన తప్పులు చూపించి ఒప్పించినాడు దేవుడు. ఆయన ఇంకా నీవెంత, నీ లెక్కెంత అని అడిగినాడు. దేవుడు అన్నాడట, ఆస్తుంది అంటావు కదా అని భూమి కొలిచి, భూమి కొలతలు చెప్పి, ఇంత భూమిలో ఎన్ని సెంట్లు ఉంది నీకు అని అడిగినాడట. అంటే ఈయన చెప్పినాడట, అక్కడ ప్లాట్ ఉంది, ఇక్కడ ప్లాట్ ఉంది. అంటే దేవుడు అన్నాడట, నీకు బ్యాంకులో లోన్ ఉంది కదా, తీసేస్తే ఏం మిగులుతుంది అన్నాడు అని దేవుడు గుర్తు చేసినాడట. అండ్ ఇంకా దేవుడు తన గొప్పతనం చెప్పినాడు. దేవుడు అన్నాడు, నీ భూమి నుంచి అంత దూరం ఉన్న నక్షత్రం 50 లైట్ ఇయర్స్ దూరం ఉండే నక్షత్రాన్ని ఆ చేతితో కదుపుతాను చెప్పినాడట. మరి మన భూమి ఇంకా గ్రహాలు, ఆ గ్రహం, ఈ గ్రహం, శని గ్రహం, మీకు తెలుసు కదా, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అయితే ఇట్లాంటి సోలార్ సిస్టమ్లు కొన్ని వేలు కలిపితే ఒక గెలాక్సీ అవుతుంది. మన గెలాక్సీ మిల్కీ వే గెలాక్సీ అంటారు. ఇటువంటివి చాలా కోట్లు ఉన్నాయి గెలాక్సీస్. దేవుడు అన్నాడట, చూపించి గెలాక్సీస్ని నా కంటి చూపుతో కదిపోతాను చెప్పినాడట. ఏమన్నాడు దేవుడు, నాతో పెట్టుకోకన్నాడు కదా. హల్లెలూయా. ఈ మనిషి ఎంత ఎంత అల్పుడో చెప్పినాడు దేవుడు. చెప్పినాడట, ఇంత విశ్వంలో నీవు ధూళితో సమానం అని చెప్పినాడు. యూఆర్ జస్ట్ ఎ స్పెక్ ఆఫ్ డస్ట్, అంతే.
ఆయనక దేవుడు తన గొప్పతనం చెప్పినాడు. ఈ మనిషిలో దేవుని భయం పుట్టింది, మార్పు వచ్చింది, మనిషి మారిపోయినాడు. మన్ని కూడా అడుగు, ప్రభా నాకు కనిపించు, నాతో మాట్లాడమని అడుగు. ఎవరన్నా దేవుడు కనబడడు అంటే చెప్పు, నువ్వు రెఫరెన్స్లు రాసుకో, చెప్పు. ఆదికాండం 32, 23 నుంచి 30 వరకు చూస్తే యాకోబుకు కనబడ్డాడు దేవుడు. పెనుగులాడినాడు కదా. ఇప్పుడు తండ్రి పిల్లోడితో ఆడుకుంటాడు, ఏది ఎవరికి ఎక్కువ బలం అని చేతులు కలిపి పిల్లోడి దిక్కు చేయి వంచేసి ఓడిపోయినా అంటాడు కదా తండ్రి. అట్లా చేసినాడు కదా దేవుడు. మనిషితో పోట్లాడినాడు చేసి నువ్వు గెలిచినావు అని చెప్పి, నువ్వు మనిషితోని దేవునితో పోట్లాడి గెలిచినావు కాబట్టి నీ పేరు ఇజ్రాయెల్ అని చెప్పినాడు కదా దేవుడు. అప్పుడు కనిపించింది దేవుడు కదా. సరే, అంతకుముందు తను లాబాని దగ్గరికి వెళ్ళక ముందు అడవిలో రాయి తలగడలా చేసుకుని పడుకొని ఉంటే ఆకాశం నుంచి నిచ్చెన కనబడ్డది. ఆ నిచ్చెన మీద దేవదూతలు కనబడ్డారు. ఆ నిచ్చెన పైన దేవుడు కనబడ్డాడు కదా. మహానాయము దగ్గర ఏమన్నాడు దేవుడు? నిన్ను దీవించే వరకు విడిచిపెట్టనన్నాడు. కనబడ్డాడు, మాట్లాడినాడు. అందుకే కనబడతాడు దేవుడు అని చెబుతున్నాను. నిర్గమకాండం 33, 18 నుంచి 23 వరకు మోషే కనబడ్డాడు కదా. వండుతున్న పొదలో కనబడ్డాడు ముందు. తర్వాత దేవుని పరిచయం పెరిగినాక మోషే ఏమన్నాడు? ప్రభువా నీ మహిమంతా చూస్తా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? తన చేయితో మోషేని కప్పి ఉంచి దాటి వెళ్ళేప్పుడు వెనక వైపు మాత్రం చూస్తావు అన్నాడు కదా. కనబడ్డాడు కదా, కనిపిస్తాడు దేవుడు అని గుర్తు చేస్తున్నాడు. సంఖ్యాకాండం 12:3 దేవుడు ఏమంటున్నాడు మోషే గురించి? మోషే అక్క మిరియాము సనిగింది, మోషేని తిట్టింది. తమ్ముడు కదా, అక్కలు చాలా పెత్తనాలు చేస్తారు కదా. నాకు 3 అక్కలు, తలా ఒక అక్క తప్పకుండా ఉండాలని అంటాను. అయితే మిరియాము తిట్టింది మోషేని. తిడితే దేవుడు గద్దించి ఏమంటున్నాడు? మోషేతో మాట్లాడినట్టు, స్నేహితునితో మాట్లాడినట్టు ముఖాముఖి నేను అట్లా మాట్లాడాను ఎవరితోని. మోషేతో మాట్లాడుతున్నా కదా నేను, మీకు ఎందుకు భయం కాలేదన్నాడు కదా దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? మాట్లాడుతా నేను. చూడు, మోషే కనబడ్డాడు, మాట్లాడినాడు అన్ని గంటల సేపు. నిర్గమకాండం 33:11 ఈ చోట కూడా మోషే మిక్కిలి స్నేహితులలాగా మాట్లాడుతా అన్నాడు దేవుడు. 2 వచనాలు, 2 రెఫరెన్స్ మీరు కలిపి చూసుకోవాలి. సంఖ్యాకాండం 12:3, ఆ తర్వాత నిర్గమకాండం 33:11 రెండిట్లో ఉంటుంది. మిక్కిలి సాత్వికుడు అనే మాట, ముఖాముఖి మాట్లాడతాననే మాట కూడా. సంఖ్యాకాండం 24, 10 నుంచి 11 వరకు మోషే ఒక్కడికి పని ఎక్కువైపోతే 70 మందిని ఏర్పాటు చేసుకోమన్నాడు దేవుడు. ఆ గోత్రాల నాయకులని సమకూర్చుకున్నాక సన్హెద్రిన్ అని అంటారు ఇజ్రాయెల్. ఇప్పటికి కూడా 71 మంది చేరుతారు. వారి పెద్దల గుడిక పంచాయతీలాగా తీర్మానం చేస్తారు వారి జాతి కొరకు, వారి దేశం కొరకు. సన్హెద్రిన్ అంటారు. 71 ఎందుకు? అప్పటి నుంచి కొనసాగుతుంది. మోషే ఒకడు 70 మందిని సమకూర్చుకున్నాడు. 71 మంది. అయితే ఈ 71 మంది వెళ్ళి దేవుణ్ణి చూసినారు. కొండ మీద పోయి దేవుని చూసినారు. దేవుని సన్నిధిలో భోజనం చేసినారని రాసు. తండ్రి సంతోషపడతాడు. తన ఎదుట పిల్లలు కూర్చొని తింటుంటే కదా, మురిసిపోతాడు కదా, తండ్రి అవుతాడు కదా. కునికినిచ్చిన వాడు, సృష్టికర్త. మరి చూడు, వారు భోజనం చేసినారు ఆయన సన్నిధిలో. ఆయన వారికి ఏం హాని చేయలేదని రాస్తుంది. చూసినారు దేవుణ్ణి ప్రత్యక్షంగా, ఆయన సన్నిధిలో భోజనం చేసినారట. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 7 నుంచి 12 వరకు. సొలొమోను రాజు మందిరం కట్టిన తర్వాత కనిపించినాడు. కనిపించి జ్ఞానం ఇస్తున్నా నీకు, ఏ మనిషికి ఇవ్వలేదు ఇవ్వబోనన్నాడు కదా. కనిపించినాడు, దేవుడు మాట్లాడినాడు, జరిగింది. అంత జ్ఞానం ఇంకెవరికి లేదు. లోకమంతటి నుంచి వచ్చి చూసినారు. ఆయన జ్ఞానం గురించి విని ఆయన చూడ్డానికి వచ్చినారు, ఆయన మాటలు వినడానికి వచ్చినారు. శేబాదేశపురాణి కూడా వచ్చింది కదా. ఒకటి కళ కాదు, నిజంగా దేవుడు కనబడ్డాడు ఆ మనిషికి. కళలు కనిపిస్తాడు, అవును. ప్రార్థనలు కనబడతాడు, అది దర్శనం అంటారు. ప్రత్యక్షంగా కూడా కనబడతాడు. నేను చూసిన ఈ కళ్ళతో, నేను తాకిన స్పర్శకే
ఎదురొచ్చి మహావృద్ధునిలాగా వచ్చి కౌగిలించుకున్నాడు. వీపులో నిమురుతూ నేను నీకు కనబడతాడు దేవుడు. చూడు, సొలొమోనుకు కనిపించినాడు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం మొదటి 10 వచనాలు. యెషయా దేవుని చూసినాడు. ప్రవక్త ఏం చెప్పినాడు? అక్కడ పరలోకంలో దేవుడు సింహాసనాసీనుడై ఉంటే దేవదూతలు 2 రెక్కలతో కాలుగా పెట్టుకొని, 2 రెక్కలతో ముఖంగా పెట్టుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారని చెప్పి రాసినాడు కదా. దేవుణ్ణి చూసినాడు, దేవునితో మాట్లాడుకున్నాడు. ఏమన్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో నివాసం ఉండేవాడను. దేవుణ్ణి చూసిన అన్నాడు కదా. దేవుడు కనబడతాడు. యోబుకు కనబడ్డాడు. యోబు గ్రంథంలో 40వ అధ్యాయం మొదటి 4 వచనాలలో సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యోబు ఏమంటున్నాడు? వినికిడితో విన్న ప్రభువాన్ని గురించి, అయితే ఇప్పుడు కలారా చూసిన నన్ను నేను ఆశ్రయించుకుంటున్నా అంటున్నాడు. భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా నీతిమంతుడట యోబు. దేవుడు అన్నాడు ఆ మాట, తిరుగులేదు, నిజమది. అంత నీతిమంతుడు ఏమంటున్నాడు? దేవుని ముఖ దర్శనం చేసి సరిపోనంటున్నాడు కదా. అయితే చూసినాడు దేవుణ్ణి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3 నుంచి 6 వరకు ఈ రీతి కొన్ని రెఫరెన్సెస్ మీకు ఇచ్చిన తర్వాత దేవునితో నా అనుభవాలు పంచుకుంటాను. అపోస్తుల కార్యాలు 9, 3 నుంచి 6 వరకు. దమస్కు మార్గంలో పోతుంటే సౌలుకు కనిపించినాడు కదా దేవుడు. ఒకసారి దేవుని చూసినాడంటే మారిపోయినాడు. తల దించినాడంటే తల ఇచ్చే వరకు ఆగలేదు ఇంకెన్నాడు. ఒకసారి దేవుణ్ణి చూస్తే మేలైతుంది. నువ్వు కూడా అడుగు, ఆశపడి అడుగు, నాకు కనిపించు ప్రభు, నాతో మాట్లాడమని. ఇప్పుడు నేను నాతో వచ్చిన వాళ్ళల్లో నేను పెంచిన ఒక అమ్మాయి ఉంది, సరిత అని. తను 6వ తరగతి చదివేప్పుడు వాక్యం చెబుతా ఉంటే దేవుడు కనిపించినాడు సిలువలో. ఏడుస్తూ పరిగెత్తి వచ్చింది. అంకుల్ని కళ్ళు తెరిచినా కనబడుతున్నాడు ప్రభు సిలువలో రక్తసిక్తమైన దేహంతో అని చెప్పి. అప్పటి నుంచి ఆమె పాటలు రాయడం మొదలుపెట్టింది. ఇందాక ఒక 4 పాస్టర్లు నిల్చొని పాడినారు కదా, వాళ్ళు అందరికంటే ఎత్తులా ఉన్న ఆయన వినోద్ ఆయన పేరు. పూర్తి సమయం దేవుని సేవకి ఎట్లా వచ్చినాడు? నేను ఉండే చోట ఒకసారి మేము ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు కనిపించినాడు ఆ రోజు. రోజా అనే అమ్మాయికి, అది చిన్న అమ్మాయికి ఇప్పుడు పెళ్లి చేసి పంపించినాను. 1 సంవత్సరంలో ఒక 3 పెళ్లిళ్ళు చేసి పంపించినాం, లక్షలు ఖర్చు పెట్టి. ఆ రోజా అనే అమ్మాయి దేవుడు కనబడుతున్నాడు అంటుంది. కళ్ళు తెరిచినా కనబడ్డాడట. ఆ రోజు వినోద్కి, ఇందా నిల్చుని పాడినాడు కదా పాస్టర్, వినోద్కి పెద్ద వెలుగు గదంతా నిండిపోవడం కనబడింది. పూర్తి సమయం దేవుని సేవకు సమర్పించుకున్నాడు. అప్పటి నుంచి కనబడతాడు దేవుడు. నువ్వు కూడా అడుగు, నాకు కనిపించు, నాతో మాట్లాడు ప్రభు. అపోస్తుల కార్యాలు 22, 17 నుంచి 21 వరకు. సౌలు పౌలుగా మారిన తర్వాత మందిరంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు కనిపించినాడు. ఎంతసేపు నిలిచినాడు కదా. ఈ సౌలు పౌలుగా మారినాక కూడా దేవుడు కనబడితే సోది చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను మంచోని కాదు ప్రభా, గతంలో చంపిన, సంఘాన్ని ధ్వంసం చేసిన, ఈయన గోడంతా అయిపోయే వరకు ఆగినాడు దేవుడు అక్కడే నిలిచి. ఈయన అలసిపోయి ఆగినాక అప్పుడు దేవుడు మాట్లాడినాడు. మనిషి మాట్లాడినప్పుడు గతం ఉంది, దేవుడు మాట్లాడినప్పుడు భవిష్యత్తు ఉంది. వెన్నుము దూరంగా అన్ని జనుల దగ్గర పంపుతా అన్నాడు కదా. కనిపించినాడు దేవుడు. కలరా చూసుకొని మాట్లాడినాడు కదా. దేవుని నుంచి ఆజ్ఞలు పొందినాడు. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఎమ్మాయి మార్గంలో, అంటే యెరూషలేం నుంచి దగ్గర ఉన్న ఊరు, అంటే సత్తనపల్లి నుంచి ఊరంత దూరం అన్నమాట. ఎవరు నడిచిపోతుంటే మారు రూపులో కనబడ్డాడు. చాలాసేపు మాట్లాడినాడు. లేఖనాలలో తన గురించి రాసున్నది అంతా బోధించినాడట ఆయన. మారు రూపులో కనబడతాడు కూడా. ప్రకటన గ్రంథంలో యోహానుకు కనిపించినాడు కదా, కనబడతాడు. యోహాను సువార్త 15:14 నిన్న ఆజ్ఞలు జరిగిస్తే నిన్న స్నేహితులు అన్నాడు ప్రభు. తన స్నేహానికి నిన్ను ఆహ్వానించినాడు. నువ్వెందుకు దూరం ఉంటావు? దేవుడే తన స్నేహానికి నిన్ను ఆహ్వానించినాడు. ఇక ఆగకు. చిన్నపిల్లడు వచ్చి నాయన కాలు చుట్టేసుకొని నాయన ఎత్తుకు అంటే ఎత్తుకుంటాడు. నాయన భుజం మీద పెట్టుకుంటాడు, తల మీద పెట్టుకుంటాడు, తండ్రి అవుతాడు. నువ్వు చెప్పు, ఈరోజు నేను దూరం ఉండి మొక్కను ప్రభా, నన్ను చేరేది నీ సమీపానికి, నీ పరిచయం పెంచు, నాకు నీ పరిచయం పెంచమని అడుగు. తప్పకుండా దగ్గర తీస్తాడు దేవుడు, చేరదీస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత కనిపించినాడు.
చేతి గాయాలలో వేలు పెట్టి చూడమన్నాడు కదా తోమని. పక్కలు గాయములు నీ చేయి పెట్టి చూడమన్నాడు కదా. కనబడతాడు ప్రభు, కనబడతాడు, మాట్లాడతాడు. మత్తయి సువార్త 5:8 యథార్థవంతులు ధన్యులు, వాడు దేవుని ముఖ దర్శనం చేసేదని రాసి నోటిని రాయించాడు కదా దేవుడు. నువ్వు యథార్థంగా ఉంటే దేవుని చూస్తావు ఈ భూమి మీద. ఆ తర్వాత కూడా పరలోకం కూడా పోయేది యథార్థవంతులే, పరలోక వాసుల్లో కపటం లేదని రాసింది. నిర్గమాకాండం 19:18 సీనాయి కొండ మీద దిగి వచ్చినాడు దేవుడు అగ్ని స్వరూపిగా. ఇప్పుడు మనుషులు ఏమన్నారు? దేవుడే మాతో మాట్లాడితే మేము తాలుకోలేం, చచ్చిపోతామేమో అని భయపడ్డారు. దేవుడు మోషేతో మాట్లాడితే మోషే మాతో మాట్లాడాలన్నాడు. అప్పుడు ఏం జరిగింది? సీనాయి కొండ మీద అగ్ని స్వరూపిగా దిగి వచ్చినాడు దేవుడు. ఆ కొండ ఉంది, ఇప్పుడు దొరికింది ఆ స్థలం. ఆ కొండ పైనంత కాలిపోయి ఉంది. అగ్ని స్వరూపుగా దిగి వచ్చినాడు, కనబడ్డాడు, మాట్లాడినాడు దేవుడు. 10 ఆజ్ఞలు అప్పుడే ఇచ్చినాడు. అయితే మనుషులు ఈ రీతిగా నువ్వు మాట్లాడొద్దు అని అంటే శరీరం ధరించి వచ్చినాడు కదా ఆ దేవుడి, ఆ సృష్టికర్తని సిలువ అనే ఒక చేయి చాపినాడు, పరిశుద్ధాత్మ అనే ఒక చేయి చాపి తండ్రిగా తన కౌగిలికి ఆహ్వానించినాడు. నిన్ను దూరం ఉండకు చెప్తున్నా కదా, నన్ను తన ఎదకి హత్తుకున్నాడని. అయితే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చూస్తాను. శరీరం ధరించి ఆయన వచ్చి వారి లాంటి దుస్తులే వేసుకొని వారిలాగానే ఉన్నాడు. ఒక గురువులాగా ప్రత్యేకతలు లేవు. ఎంత వారిలో కలిసిపోయినాడంటే యేసు ప్రభు ఎవరు తెలుసుకోవడానికి వాళ్ళు 30 వెండి నాణాలు కలిసానే ఒకడు ముద్దు పెట్టి చెప్పాల్సి వచ్చింది, ఈయన యేసు ప్రభు. వారి లాగానే ఉన్నాడు కదా, ఏ ప్రత్యేకత కోరలేదు కదా. అప్పుడు ఏమైంది? మట్టి దేహం ధరించి వారి లాంటి దుస్తులు ధరించి వస్తే అప్పుడు విన్నారు ఆయన మాట. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అంటారుగా. చుట్టూ కూర్చొని ఎంత మంచి విన్నారు. బ్రతకడం నేర్పించినాడు కదా, మంచిగా బ్రతకడం నేర్పించినాడు కదా. అయితే వారు ఆకలి దబ్బులన్నీ మర్చిపోయినారు. అందుకే కదా శరీరం ధరించి మన వంటి వాడు అయినాడు. దగ్గర రావడానికి పైనున్న దేవునిగా పరిచయం ఇచ్చినాడు, పక్కకున్న దేవునిగా పరిచయం పెంచినాడు. ఆ దేవుడే ఒక దేవుని మొక్కుతున్నాం. పరిశుద్ధ ఆత్మగా ఆత్మలో ఉండే దేవునిగా ఇంకా చేరువ వచ్చినాడు ఒక దేవుడే. కొండ మీద ప్రసంగం అప్పుడు ఎంత మంచిగా చుట్టూ కూర్చొని విన్నారు కదా. అప్పుడు భయపడలేదు. సీనాయి కొండ మీద అగ్ని స్వరూపిగా వస్తే భయపడ్డారు కదా. కానీ శరీరం ధరించి వస్తే చుట్టూ కూర్చొని విన్నారు. ఆ రీతిగా చేరువ ఇంకా దగ్గర వచ్చినాడు దేవుడు. మరి నువ్వు దూరం ఉండకు, దూరం ఉండే ప్రయత్నం ఎందుకు? 139వ కీర్తనలో చూడు, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోవాలి, ఎక్కడ దాక్కోవాలని మనిషి ఏమంటున్నాడు? ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ ఉన్నావు, సముద్ర దిగాంతాలకి దిగిపోయినా అక్కడ ఉన్నావు. నా ముందు నీవే, నా వెనక నీవే, నీ చేతితో నన్ను కప్పినావు అంటున్నాడు. పారిపోయే ప్రయత్నం ఎప్పుడైనా మనిషి చేస్తాడు, చేరుకునే ప్రయత్నం దేవుడే చేస్తాడు కదా. 139వ కీర్తనలో ఆఖరి వచనాలు ఏముంటది? నా గురించి మీకున్న తలంపులు ఎంత విస్తారం అంటే భూమి మీద ఇసుకంతా కుప్పేస్తే ఆ ఇసుక కంటే నీ తలంపులే ఎక్కువ నా గురించి. ఇంకేమన్నమాట? సముద్రం అడుగులో ఇసుక, ఒడ్డున ఇసుక, చెరువు గట్టిన ఇసుక, సరే ఎడారిలో బోళ్ళంత ఇసుక, ఇదంతా ఒక దగ్గరే. ఆ ఇసుక రేణువుల కంటే దేవుడు నీ గురించి కలిగి ఉన్న తలంపులు, నీ కొరకు దేవునికి ఉన్న ఆలోచనలే ఎక్కువనంట. ఎంత ప్రేమిస్తున్నాడు! నువ్వు ఒక్కదానివి ఉన్నట్టు ప్రేమిస్తున్నాడు కదా. ఈ ప్రేమ నన్ను తిరస్కరించేది, ఈ ప్రేమను కాలదన్నితే నీ దిక్కు లేకుండా పోయింది కదా. ఎవరు నిన్ను అంత ప్రేమించేది? పాపం క్షమించేది యేసుప్రభు ఒక్కడే కదా. లోకమంతా ఉన్న మత గ్రంథాలన్నీ చదువు, పాపక్షమాపణ ఎక్కడ లేదు, యేసుప్రభులోనే ఉన్నది. వేరే దిక్కు లేదు, దారి లేదు. మరి ఎందుకైనా దూరం ఉంటావు? సరే నీకు తెలుసు దేవుడు, మరి ఇంకా తెలుసుకో, పరిచయం పెంచుకో, స్నేహం చేయి. నేను చేసిన ఆయనతో స్నేహం 3 ఏళ్ల క్రితం నా స్నేహితుడు అని పిలిచినాడు దేవుడు. వివరాలు చెప్తా కాసేపు ఆగి. నీవు కూడా దూరం ఉండకు అని చెబుతున్నాను. దేవుడు తన స్నేహానికి ఆహ్వానించినాడు నిన్ను. ఆయనలా ప్రేమించే వాళ్ళు లేరు. అందుకే ప్రభు నీ పరిచయం నాకు పెంచు అని అడుగు, పరిచయం ఇవ్వమని కూడా అడుగు. సరే నా మాట నువ్వు నమ్మలేదేమో, నీ ఇష్టం, నీ అదృష్టం అది. అయితే నువ్వు అడిగి చూడరాదా? ప్రభా నీకు ఇష్టమైతే
నాకు కనిపించు, నాతో మాట్లాడమని అడుగు, నీ కూడా కనబడతాడు. నువ్వు నమ్మకుండా కనబడతాడు. కొన్నిసార్లు ఆయన ప్రేమకి ఇక్కడ నరకం పోతావు, అక్కడ పోతే మళ్ళీ ఆనే ఉండాలి కదా, బయటకు వచ్చేది లేదు. యుగ యుగాల నరకయాతనలు నువ్వు పడకుండా నీ గర్వం ఒప్పుకొని, తిరస్కారం అంతా తిరుగుబాటు ఒప్పుకొని కనబడతాడు. నువ్వు అడిగైతే చూడరాదా? అప్పుడు నువ్వే నమ్ముతావు కదా. నీకు కనబడితే, నీ దేవుడు నీతో మాట్లాడితే అడుగు, నీవు అడుగు. సవాలుగా చెప్తున్నా, సవాలు చేసి చెప్తున్నా, నువ్వు పిలు, నీ బలుగుతాడు, తప్పగా బలుగుతాడు. అయితే నాకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నేను దేవుని ప్రేమించాను సొంతగా. మా అమ్మ నాన్న నాకు నేర్పలేదు, మా పాస్టర్ నాకు నేర్పలేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా పాస్టర్ నాతో ప్రార్థన చేయించుకునేవాడు. మేము 6గురం, నేను ఆఖరి వాడిని. నాకంటే పెద్దవాళ్ళు నన్ను చదివించలేదు, నాకు మాదిరి చూపలేదు, వాళ్ళు ఎప్పుడు నాకేం నేర్పలేదు. నేను సొంత ప్రేమించిన దేవుని 6 ఏళ్ళు. అప్పటి నుంచి నాకు 57 సంవత్సరాలు పూర్తవుతాయి, కొన్ని నెలలు అవుతాయి. నా ప్రేమ చల్లారలేదు, పెరుగుతుంది దేవుని ఎడల. దేవుని కొరకు నా ప్రేమ. తెలిసిన దేవుడు నాకు అలుసు కాలేదు. 4 తరాలు అయిపోయింది మా వాళ్ళు దేవుని నమ్మి, ఇన్ని తరాలు అయిపోయింది. తెలిసిన దేవుడు నాకు అలుసు కాలేదు. దేవుడు తెలిసినందుకు ఇంకెక్కువ ప్రేమిస్తున్నా, ఆ దేవునికి ఇంకెక్కువ భయపడుతున్నా, ఆ దేవుని ఇంకెక్కువ ప్రేమిస్తున్నా. చూడు, నా స్నేహితుడు అని దేవుడు పిలిచినాక నేను ఆగిపోలేదు. కొంతకాలం క్రితం దేవుడు అన్నాడు, నేను చేరేదిస్తా అన్నాడు. ఇప్పటికీ నా అనుభవాలు చెప్తే దేవుని సేవకులు కూడా కొన్నిసార్లు నమ్మడం లేదు, ఇది నిజమా అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు, ఇంకా నేను చేరేదిస్తా అన్నాడు. ముందు భయమైంది, ఇంకేముంది, ప్రత్యక్షంగా వచ్చి స్నేహితునిగా మాట్లాడటం మిగిలిందా? ముందు భయమైంది. కానీ తండ్రి అవుతాడు. నన్ను ప్రభు నీ చిత్తమని సిద్ధపడుతున్నాను. కుమారు చెబుతా, ఇంకా దేవుణ్ణి దగ్గర కావాలని కూడా ప్రార్థిస్తున్నా. నాలో తపన, నా ఆశ దేవుని ఇంకా చేరుకోవాలని. తక్కువగా లేదు, ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది. మరి నీవు కూడా దూరం ఉండకు దేవునికి. అయితే 6 ఏళ్ళప్పటి నుంచి దేవుని మొక్కుతున్నా కదా. చిన్న వయసులో ఒక కాగితం మీద రాసుకున్నా, ఏమని, ఇంత మంచి దేవుడు కదా, ఈ దేవుని కొరకు బ్రతుకుతా, నా బ్రతుకు అంకితం చేసుకొని. ఇంకేమని రాసుకున్నా, ఈ దేవుని కొరకు నా ప్రాణమిస్తా అని రాసు. ఎవరికి తెలీదు. నా సర్టిఫికేట్స్ దాచిపెట్టుకుని ఆ కాగితం పెద్దగైతుంటే, నేను దేవుని సేవలో వచ్చినాక దేవుడు మాట్లాడి అన్నాడు, నువ్వు రాసుకున్నావు చూడు కాగితం, మొదటిది జరుగుతుంది, నా కొరకు బ్రతుకుతావు. అయితే నా కొరకు ప్రాణం ఇచ్చేది నీ పిలుపులో లేదు. యెహోషువ పిలుపుతో పిలిచినాడు దేవుడు. నువ్వు బ్రతికే దినాలన్నీ కూడా ఏ నరుడు నీతో పోట్లాడి గెలవడని చెప్పినాడు దేవుడు. కాడికి హతసాక్షి అనేది నీ జీవితంలో లేదని చెప్పినాడు దేవుడు. చూడు, అంతా నా ప్రేమ. బ్రతుకుతాయన కొరకు ప్రాణమిస్తా, ఈ మంచి దేవుని కొరకని. ఎవరు నేర్పలేదు. నా ఆశ నా సొంతం. అది ఆశ కొనిచ్చేది కాదు కదా, నేర్పించేది కాదు, అప్పిచ్చేది కాదు. నీళ్ళు నిపురవంత ఆశ ఉంటే ఆశ పెంచుతాడు దేవుడు కదా. అయితే ఆశ నీ సొంతం. నేను ఆశపడ్డా దేవుని కొరకు, మరి కలిసి నడుస్తున్నాం. ఆశ ఆయన చేయబట్టుకుంది, కలిసి నడుస్తుంది కదా. నువ్వు కూడా దేవుని కొరకైన ఆశలు పెరగాలి. నేను 6 ఏళ్ళ వయసు అప్పుడు ఇట్లా దేవుని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత జరిగింది మీతో పంచుకుంటా. నువ్వు నమ్ముతావు నమ్మో నాకు అవసరం లేదు. నువ్వు మెచ్చుకుంటే నాకెంత, మెచ్చుకోకపోతే నాకేం తక్కువ అవుతుంది. 3గురిలా నడిచి వచ్చినట్టు దేవుడు మా ఇంటికి. పొడుగాటి మనుషులు అట, ఈ ఆరబ్స్ ఉంటారు కదా, తల మీద అట్లా కట్టుకో, అట్లున్నారట. ఎండవేళ మా ఇంట్లోకి వచ్చినారు. వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడినారట. ఒక్కొక్కరి గురించి అంతా చెప్పినారట, జరగబోయేది. ఒక ఆయన మాట్లాడినాడట, ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నా, నా గురించి మాట్లాడి మేము కుటుంబం అంతట్లో ఆయనని ఇంకెక్కువ దీవించబోతున్నా, గొప్ప చేయబోతున్నా అని చెప్పినాడట. ఇప్పుడు జరిగేవి అప్పుడు చెప్పినాడట దేవుడు. నేను చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు. సడన్గా వచ్చినారు, మాట్లాడుతున్నారు, వీళ్ళు బిత్తడిపోయినారు, వింటున్నారు. చెప్పడం అయిపోయినాక వాళ్ళు వెనక తిరిగిపోతూ అదృశ్యులు అయిపోయినారు. అప్పటి వరకు మనుషులు అనుకున్నారు, వారు వచ్చింది దేవుడే. చూడు, అంత చిన్న వయసుకి ప్రభా నిన్ను ప్రేమిస్తున్నా అని నేనంటే, మనుషులైతే లెక్క చేసేవాళ్ళు కాదేమో కానీ దేవుడు చూడు విన్నాడు. నా మనసులో ఉన్న మాట విన్నాడు ఆయన. నా ఆశ చూసినాడు. మా ఇంట్లోకి అంత ప్రత్యక్షంగా నడిచి వచ్చినాడు.
అప్పుడు దీవించినాడు కదా. నువ్వు ఆశపడితే దేవుని కొరకు నీ ఆశ తీరుస్తాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నాడు దేవుడు. దగ్గర రావడానికి నువ్వు మనసులో తీర్మానం చేసుకుంటే చేరదీస్తా అన్నాడు దేవుడు. సాయం చేస్తాడట. నీకు ఆశ ఉంటే దేవుడు నేను చేరదీస్తాడట. కాబట్టి దేవుని కొరకైన ఆశలు పెరిగేది నీ వంతు కదా. నేను స్కూల్కి పోయినా, కాలేజ్ పోయినా, జాబ్ చేసిన 7 సంవత్సరాలు జాబ్ చేస్తూ ఇక్కడ రైల్వేస్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసినాను. ఆ జాబ్ చేస్తూ కలెక్టర్ కావడానికి సివిల్ సర్వీసెస్లో ఎగ్జామ్స్ అవన్నీ రాస్తూ కలెక్టర్ అయిపోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాను. అప్పుడు ఇక దేవుడు పిలిచినాడు సేవకు. ఇది నీ జీవితానికి పని అని చెప్పి అప్పుడు జాబ్ రిజైన్ చేసిన దేవుని సేవలో వచ్చిన 28 సంవత్సరాలు అయిపోయింది. అయితే స్కూల్లో, కాలేజీలో, జాబ్లో ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు ఏమని, మాలాగా చేయవెందుకు నీవు అని అంటే చెప్పిన ఒక జీవితకాలం నాకు ఉంటుంది. ఈ జీవితంతో నేను నా సృష్టికర్తను సంతోషపెడదాం అనుకుంటున్నాను అని చెప్పి ఈ జీవితంతో దేవుణ్ణి సంతోషపెడదాం అనుకుంటున్నాను. చూడు, లైఫ్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ హౌ యూ లివ్ ఇస్ ఎ గిఫ్ట్ బ్యాక్ టు గాడ్. జీవితం దేవుడిచ్చిన బహుమానం అయితే నువ్వు ఎట్లా బ్రతుకుతావో అది దేవునికి నువ్వు తిరిగిచ్చే బహుమానం. ప్రకటన 4:10 రాసి ఉంటుంది, పెద్దలట వారి కిరీటాలు తీసి ఆయన కాళ్ళ దగ్గర పెట్టి మొక్కినారట. కిరీటం అంటే ఏంటి? వారి మంచి జీవితానికి దేవుడిచ్చిన బహుమానం. ఓకే, వారి జీవితానికి సారాంశం, సమ్మరి అది. సరే, అధికారానికి గుర్తు. యుగ యుగాలు దేవునితో కలిసి ఏలుతారు వారు. పరలోకంలో ఒక 40 రోజులు ఉండనిచ్చినాడు దేవుడు ఒక మనిషిని, సెనెకాసోడి అనే గ్రీక్ దేశానికి చెందిన మనిషిని. 40 పగలు 40 రాత్రులు ఉండి తిరిగి పంపించినాడు దేవుడు అని చెబుతూ ఒక ఆయన పుస్తకం రాసినాడు, 40 days in heaven అని. Amazon.comలో నువ్వు ఆర్డర్ ఇస్తే ఇంటికి తెచ్చిస్తారు. 40 days in heaven అనే ఆ పుస్తకం. పరలోకం ఉన్నది, నరకం ఉన్నది, దేవుడు ఉన్నాడు అంటే ఏమన్నమాట, తీర్పు తీరుస్తాడు, లెక్క అడుగుతాడు బ్రతుక్కి. మరి బాబు క్షమాపణ పొందితే ఆయనతో ఉంటావు కదా. అయితే అక్కడ పెద్దలు కిరీటం ఆయన కాళ్ళ దగ్గర పెడతారంటే ఏమన్నమాట, వారి జీవితం. హల్లెలూయా. వారి జీవితానికి సారాంశం కదా. వారికి ఇంకా అక్కడ తీసుకుపోయింది ఇంకేం లేదు, అక్కడ ఏటీఎంలు లేవు కదా, ఇంకేంటి, ఇంకేది వెంట రాదు. కాబట్టి దేవునికి అర్పించడానికి వారి దగ్గర ఏముంది? వారి జీవితానికి గుర్తైన కిరీటం. నువ్వేం చేస్తావు? పక్కన వాళ్ళ కిరీటం తీసి వెనకిస్తావా? లేదు, వీలు కాదు కదా. మరి అందుకే నీ బ్రతుకు గురించి ఆలోచించు. చూడు, ఆనంద్కి దేవుడు కనిపించినప్పుడు చిన్నప్పటి నుంచి చేసిన తప్పులు చూపించి ఒప్పించినాడట. తప్పించుకుంటావా? వీలు కాదు కదా. మభ్య పెడతావా, మాయ చేస్తావా, ఆయనని పుట్టలేసుకుంటావా? లేదు, వీలు కాదు కదా. ఆయనకి నీ తప్పులు దాచలేవు కూడా. ఒప్పుకోరాదా? క్షమించమని అడుగు. మంచి బ్రతుకు మొదలు పెట్టు. సరే, కిరీటం ఆయనకి ఇచ్చినారట. జీవితం బహుమానం అయితే ఎట్లా బ్రతుకుతాం? అది దేవునికి మనం తిరిగిచ్చే బహుమానం. మరి దేవుని కొరకు ఆశపడ్డా కాబట్టి మరి బైబిల్ చదువుకున్నా, మోకాళ్ళ మీద చదివి ముగించిన, లెక్క పెట్టడం మానేసిన, 100 సార్లు చదివి ముగించిన బైబిల్ చిన్నప్పటి కూడా మోకాళ్ళ మీద చదువుకున్నా. మరి నీకు ఆశ ఉంటే దేవుని కొరకు నిజం మంచిది. మరి ఆశకు తగ్గట్టు ప్రయత్నం ఉండాలి. నీ వంతు ఉంది, నీ వంతు చెయ్యి, ధర చెల్లించు. చూడు, నేను పాపం వద్దనుకున్నా, లోకం వద్దనుకున్నా, ధర ఏ ధరన్నా చెల్లించినా, దేవుని పొందుకోవాలని, దేవుని కలిగి ఉండాలని ఏ ధరన్నా చెల్లించినా. కాబట్టి నీ ఆశ నువ్వు మొదలు, ఇంకేంటి నీ ప్రయత్నం, ఇంకేంటి ధర చెల్లించేది ఉంది. బంగారం కొసరేయరు, విలువ కలదైతే చాలా ఖరీదు ఉంటుంది కదా. అందుకే నువ్వు తీర్మానం చేసుకోవాలి, ధర చెల్లిస్తా అని చెప్పి. అది చిన్నప్పటి నుంచి నాకు ఆశ ఉండేది, దేవునితో స్నేహం కావాలి. అబ్రహాము దేవుని స్నేహితుడు అని చదివినప్పుడు ఇంకా నాకు ఆశ మొదలైంది, దేవునితో స్నేహం కావాలని. నాతో పాటు పెరిగింది ఆశ. నా అంత కావాలి కదా, నాకంటే పెద్దగా అయిపోయింది. నేను 28 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నన్ను దేవుడి సేవకు పిలిచినాడు. సేవలో వచ్చి మళ్ళీ ఒక 28 సంవత్సరాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. నాకు 3 ఏళ్ల క్రితం నా స్నేహితుడా అని పిలిచినాడు. ఆ వివరాలు మీరు చెబుతా. నా స్నేహితుడా అని ఎట్లా పిలిచినాడంటే, క్రైస్తవులు ఒప్పుకునేటట్టు రుజువు ఇచ్చి, దేవుని సేవకులు కూడా ఒప్పుకునేటట్టు రుజువు ఇచ్చి, నాస్తికులు కూడా ఒప్పుకునేటట్టు రుజువు ఇచ్చి మాట్లాడాడు. January 2nd ఆ రోజు 2014
అలసిపోయి ఉన్న పడుకుందాం అనుకుంటుంటే లేచి కంప్యూటర్ ఆన్ చేయమని దేవుడు చెప్తున్నాడు. రాత్రి 12 దాటిపోయింది. అప్పుడు పని లేదు కంప్యూటర్తో, ఆత్మలదుడు బలవంతం చేస్తే ఆన్ చేసిన. అప్పుడు 2 minutes అయినాక ఈమెయిల్ వచ్చింది. అమెరికాలో ఉండే ఒక దేవుని సేవకుడు 50 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాడు. లోకమంతా ప్రఖ్యాతి అట. నాకు తెలియదు ఆయననే నాకు తెలియదు అంటే నేను అసలే తెలియదు ఆయనకి. ఆయన ఏమని ఈమెయిల్ ఇచ్చినాడు, నేను ఉపవాసాలతో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు నాతో మాట్లాడినాడు. దేవుడు నీ అడ్రస్ ఇచ్చినాడు, నీ పేరు చెప్పినాడు, నీ ఈమెయిల్ ఐడి ఇచ్చినాడు. ఈ మాటలు నీకు చెప్పమన్నాడు ఈరోజే అని భయంతో టైప్ చేసినాడు. వివరాలన్నీ చెప్పను. ఒక గద్దింపు లేదు, ఒక సవరింపు లేదు. దేవుని మెప్పు ఉన్నది, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. దాదాపు ఒక 46 పాయింట్స్ లాగా. ఇక ఆయన పరిచయం, గ్రీటింగ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా, ఇది అంతా చివరిలో కూడా అంతా వీడుకోలి, ఇది తీసేస్తే 46 పాయింట్స్ ఉన్నాయి. మెప్పు ఉంది, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు పలికిన మాటలు రేపటి సత్యాలే కదా. దేవుడు మాట తప్పు, చాలా పెద్ద ఆశీర్వాదాలు పలికినాడు. ఇవన్నీ నాకు గుర్తు ఉండవు. సరే, ఆ ఈమెయిల్ ప్రింట్ చేసుకున్నా, నా దగ్గర ఉంది, అప్పుడప్పుడు చూసుకుంటా, కానీ అన్నీ గుర్తుండవు. ఇది ఒక్కడే గుర్తుంటుంది. నా స్నేహితుడా అని పిలిచినాడు దేవుడు. ఇంత వింతగా మాట్లాడి రుజువు ఇచ్చి ఎంత తృప్తి అనిపించిందండి. చిన్నప్పటి నుంచి ఆశ కదా, ఈ జన్మకు ఇంత చాలనిపించింది. ఎక్కడన్నా అడవుల్లో, నల్లమల అడవుల్లో పోయి ఉండొచ్చు, ఈ ఆకులు తిని బ్రతకొచ్చు, కానీ ఇంకేం లేదు, ఇంకేం వద్దు, చాలా అనిపించింది. ఇంకా అప్పటి నుంచి మనుషులతో మాట్లాడడం కూడా తక్కువైపోయింది. స్నేహానికి ఎదుడు ఆహ్వానించినాడని నేనే సాక్ష్యం అని చెప్తున్నా కదా. చాలా ఏళ్ళ క్రితం నా ఎడమ కాలు కూలిపోయింది, మోకాల పై నుంచి పాదం వరకు. ఎందుకు మరి ఇక్కడికి వచ్చిన్నాడు హరికృష్ణ, నా ఇంట వచ్చిన బాబు 12 ఏళ్ళ వయసు నుంచి నాతో ఉన్నాడు. కానీ దేవుని నమ్మినాక తమ్ముడు, చెల్లి, అమ్మ, నాయన దేవుని నమ్ముకున్నారు. వాళ్ళ అమ్మమ్మ, తాత నల్గొండలో చెరువుగట్ట అనే ఊర్లో పూజారులుగా ఉండేది. అది పుణ్యక్షేత్రం. ఆ కొండ ఉంటుంది, కొండ పక్క వెనకాలనే వాళ్ళ ఇల్లు ఉండేది. అందరి కొరకు వాళ్ళు పూజలు చేసేది. దేవునమ్మ, దేవునయ్య అని అందరూ వాళ్ళ కాలు మొక్కేది. వాళ్ళు దేవుని హత్తుకు అంత వెంట్రుకలు చెడలు కట్టుకున్న వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ముత్తాత మొన్న మధ్య చనిపోయినాడు, 110 సంవత్సరాల వయసుకి. ఫ్రీడమ్ ఫైటర్ ఆయన, స్వాతంత్ర సమరయోధుడు. ఆయన మారినాడు, తన భార్య మారింది. చూడు, ఒక్కడు దేవుని నమ్మి ప్రార్థిస్తే 4 తరాలు దేవుని తెలుసుకున్నారు కదా. మరి నువ్వు దేవుని నమ్మి చాలా ఏళ్ళు అయిపోతుంది కదా. మరి నీ కుటుంబం, నీ వంశం కొరకు ప్రార్థన చేయవా? మీ గుంటూరు కొరకు మేము గుండె చెప్పుకొని ప్రార్థన చేస్తా ఉంటే, శాప విముక్తి దయచే, ఉజ్జీవం దయచే ప్రభా, ఆశీర్వదించమని ఎక్కువ ప్రార్థిస్తున్నాం. మీ గుంటూరు కొరకు మేము ప్రార్థిస్తాం. మరి పుట్టికి ఎగిరిన అమ్మ స్వర్గానికి ఎగిరదు కదా. నీ కుటుంబం కొరకు, వంశం కొరకు ప్రార్థన చేయకపోతే గుంటూరు కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ఈరోజు నుంచి మొదలుపెట్టు. కుటుంబం, నీ వంశాల కొరకు, నీ తరాల కొరకు, మీ ప్రాంతం కొరకు తప్పక ప్రార్థించు. అప్పుడు మీ ప్రాంతాల కొరకు, గుంటూరు కొరకు కూడా ప్రార్థన చేయొచ్చు కదా. మొదలెత్తి పెట్టు, దేవుడు వింటాడు ప్రార్థన. చూడు, 12 ఏళ్ళ వయసుకి తన ప్రార్థన దేవుడు విన్నాడు కదా. వాళ్ళ అమ్మమ్మ అట్లా పూజలు చేసి మారిన ఆమె 40 రోజులు ఉపవాసం మొదలుపెట్టినప్పుడు ఆ శక్తులు చాలా పీడించినాయి. అట్లా ఇంకెంతో మంది మంత్రికులతో బాధపడే వాళ్ళ కొరకు ప్రార్థిస్తే ఆ మంత్రికులు కట్టగట్టుకొని నా పైన మంత్రికులు చేసినారు 12 వైపుల నుంచి. దేవుడు తాకనిచ్చినాడు. నొప్పి అంటే నాకు కూడా తెలియాలి కదా. ఎడమకాలు కూలిపోయినప్పుడు చీలమంట ఎముక అంటారు కదా, పాదానికి కాళ్ళకి మధ్యలో ఉండే ఎముక పాడైపోయి అందరం ఏర్పడింది. ఎక్కడ కాలు పెడతాడా రక్తం మడుగు కట్టేది. బట్టలు మార్చుకుని తోలు అంటుకొని ఊడి వచ్చేసేది. అన్ని ఈగలు వాలేవి. నొప్పి ఎంత అంటే చెప్పలేనంత, భాష సరిపోదు. ఓరోజు ఇంకెక్కువ అయిపోయింది ఆ నొప్పి, తాలుకోలేక దేం కొట్టుకుంటుంది. నా ప్రమేయం లేకుండా మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభా నేను నరమాత్రుని, నాకు శక్తిని నన్ను ఆదుకో అని అడిగినాక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటుంది దేవునికి. ఏమని అంత బాధలు కృతజ్ఞతలు చెల్లించిన ఏమన్నా ఇంకో కాలు కూలిపోలే కదా దేవునికి వందనాలు చెప్పి. కుడి కాలు బాగున్నది, మరి ఎడమ కాలు కొట్టేయలేదు కదా, దేవునికి వందనాలు చెప్పినాను. దేవుడు ఇచ్చిన పాప క్షమాపణ కొరకు, దేవుడు తన సేవకు పిలిచినందుకు. మరి అప్పటికి లక్షల మందిని దేవుడు స్వస్థపరిచినాడు. కుష్ఠరోగులు మంచిగా అయిపోయి మళ్ళీ చేతి వేళ్ళు మొలిచినాయి. మరి 45 సంవత్సరాల నుంచి మంత్రకిలతో బాధపడే వాళ్ళు అప్పుడే మంచిగా అయిపోయినారు, మళ్ళీ పొలం చేసుకున్నారు.
అద్భుతాలు దేవుడు చేసినాడు. లక్షల మందిని బాగు చేసినాడు. లక్షల మందికి దేవుని నామం అందించినను. వేల మంది దేవుని సేవకులే సిద్ధపడ్డారు. దేవుని కృతజ్ఞతలు చెల్లించిన ఈ విషయాలన్నీ. అట్లా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్న వీళ్ళ చేతి వేళ్ళు వచ్చి తాకినాయి, గాయాన్ని తాకినాయి. నా కాళ్ళు ముట్టినాడు యేసు ప్రభు. శక్తిలోన ప్రవహించింది. షాక్ కొట్టినట్టు అయింది. ఉలిక్కిపడి చూస్తే రంధ్రమున్న చోట తెల్లగా ఎముక కనబడుతుంది. దేవుడు అప్పుడే సృజించిన ఎముక. సృష్టికర్త కదా, ముట్టి మళ్ళీ సృజించినాడు ఎముక. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత ప్రత్యక్షంగా స్పర్శకే తాకినాడు. మరి దేవుడు ఇట్లా బాగు చేసినాక నన్ను అన్ని కార్లు నడిపించినాను, లక్షల కిలోమీటర్లు లెక్క పెట్టడం మానేసినాను. ఎప్పుడు నొప్పి కాదు ఎడమక. ఇంకో విషయం, నాకు 35 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వస్తావా నా కుమారుడా అన్నాడు దేవుడు. నేను అన్నాను, ప్రభా రమ్మంటే నీతో ఉండేవాడిని. వస్తావా అని అడిగి నాకు స్వేచ్ఛ ఇచ్చినావు కదా. గతం గురించి సిగ్గు పడనక్కర్లేకుండా బ్రతికిచ్చినావు. నాకే మహిమ. ముందు కొరకు, భవిష్యత్తు కొరకు నాకు ఆశలేం లేవు. ఇంకేమో సాధించాలేం లేదు. ఉంచి నీ సేవలో వాడుకోవడంలో మహిమ ఉంటే ఉంచు, తీసుకోవడంలో మహిమ ఉంటే ఈ క్షణం సిద్ధం, ఈ క్షణం సిద్ధం అని చెప్పినాను. ప్రార్థన చేసుకుందామని మోకాల మీదకి వస్తుంటే గాఢ నిద్ర కమ్ముకుంది. అట్లా పడిపోయినాను. ఇంకా వెళ్ళి దూరాన్న ఎక్కడో చాలా మందిని కలిసినట్టు గుర్తుంది. దేవుడు నన్ను వేరే వాళ్ళ పరిచయం చేస్తున్నట్టు కనబడింది. వివరాలు మరిపించినట్టు దేవుడు. చాలా గంటలు అయినాక నా కుమారుడా మేలుకోమని పెద్ద స్వరం వినిపించింది. అప్పుడు మెలకు వచ్చింది, కానీ నా దేహం నా మాట వినడం లేదు. గట్టిగా అయిపోయినా కాల్చేది. సచ్చినోడు దేహం మెత్తగొట్టదు, గట్టిగా అవుతుంది కదా. ఎప్పుడు నా దేహం నా ఆధీనంలోకి వచ్చింది. అప్పుడు అబ్రహాం అని పిలిచినాడు దేవుడు. ఇదివరకు నా పేరు కేడి శామ్యూల్. దేవుడు అబ్రహాం అని పిలిస్తే దేవుడు పిలిచిన పేరు ముందు పెట్టినాను, పాత పేరు అంతా వెనకకి నెట్టేసినాను అంటారు కదా, అట్లా పక్కకు పెట్టేసి ప్రభుత్వంలో కూడా మార్చుకున్నాను నేను లీగల్గా కూడా. అందుకే నా పేరు ఇప్పుడు అబ్రహాం కేడిఎస్. అయితే పరీక్షించుకున్నాడు దేవుడు నా ప్రాణం గురించి. పరీక్షించుకుని అబ్రహాం అని పిలిచినాడు. అబ్రహామును తన కుమారుని గురించి, కుమారుని ప్రాణం గురించి పరీక్షించుకున్నాడు కదా. నన్ను నా ప్రాణం గురించి పరీక్షించుకున్నాడు. హరి, జాన్, మధు, ఇసాక్ దేవుని సేవకులు అయినారు. నాతో ఉండి సాయం చేస్తున్నారు. నా కష్టాలు పంచుకుంటారు కదా అని వాళ్ళకి మంచి పెద్ద మోటార్ సైకిల్స్ కొని ఇచ్చినాను. అయితే థండర్ బర్డ్ అని చెప్పి బుల్లెట్ కంపెనీ మోటార్ సైకిల్స్ అంత నలుగురికి ఒక్కటే తిరిగి కొనియాలి కదా, లేకుంటే పోట్లాటలు అయితే. వాళ్ళంటే ఎక్కువ ఇష్టం, వీళ్ళంటే ఎక్కువ ఇష్టం అంట. అట్లా ఖరీదైన మోటార్ సైకిల్ 4 కొనిచ్చు. రన్నింగ్ ఇన్ పీరియడ్ అని ఉంటుంది. 2000 కిలోమీటర్స్ మంచిగా నడిపితే ఇంజన్ మంచిగా ఉంటుంది, లేకుంటే పాడైంది. ఎక్కడెక్కడ హైవేస్లో అడవుల్లో నడపడం నాకు అలవాటు, వాళ్ళకి రాదు. కాబట్టి ఒక్కొక్కరు మోటార్ సైకిల్ తీసుకొని నేను నడిపినాను, హెల్మెట్ లేకుండా. ఎండాకాలం ఎండ దెబ్బ తాకింది, సీరియస్ అయిపోయినాను. ఆశ లేదని చెప్పినారు డాక్టర్స్. యశోద హాస్పిటల్ వేసినారు. నా మెలకు రాగానే డిశ్చార్జ్ చేయించుకొని చర్చికి వచ్చినాను ఆదివారం. ఆ రోజు సంఘస్థులంతా చాలా ఏడుస్తున్నాను నాకు కూడా. అప్పుడు చెప్పినాను, ఏడ్చే బదులు కలిసి ప్రార్థన చేద్దాను. మరి నయమాను బాగు చేసినప్పుడు పసిపులను దేహంగా మార్చినావు కదా ప్రభా, అట్లా బాగు చేయమని అడుగుదాం నా కొరకని ప్రార్థన చేసినాం కలిసి. ప్రార్థన చేసినాక తెల్లవారి నిద్ర కాదు, అగలేదు, అలసిపోయిన కళ్ళు అట్లా మూసుకొని రెస్ట్ తీసుకుంటుంటే పక్కకు వచ్చి నిలిచినాడు ప్రభు. ఒక 80 సంవత్సరాల వృద్ధునిలా కనబడుతున్నాడు. ఏమంటున్నాడు, మీ మధ్యలో నేను సంచరిస్తున్నాను అన్నాడు. మీ ప్రార్థనలు నేను విన్నాను, నిన్ను స్వస్థపరిచిన పసిపిల్లని దేహంగా మార్చిందని చెప్పినాడు దేవుడు. బాగు చేసినాడు నన్ను. అప్పటి నుంచి జుట్టు నల్లగా మలుస్తుంది. నేను ఒక్కసారి కూడా రంగు వేయలేదే అయ్యాను. కొత్త బలం ఇచ్చినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పసిపిల్లని దేహంగా మార్చిన అన్నాడు కదా దేవుడు. ఒకసారి బైబిల్ చదువుకుంటా ఉన్నాను, ప్రార్థిస్తున్నా. ఉపవాస ప్రార్థన మొదలు పెట్టినప్పుడు నీ సేవలు నేను ఎట్లా ముందుకు సాగాలి ప్రభా అని అడుగుతున్నా. ఒక రోజు గడవలే. ఉదయం 6 గంటలకు మొదలు పెట్టినా సాయంత్రం 6 అయింది. బైబిల్ చదువుకుంటుంటే ఎదుట నిలిచినాడు. అంతెత్తులా ఉండి తెల్ల గడ్డం, భూమి మీద అంతుంది, చిరునవ్వు నవ్వుకుంటా, నువ్వు ఇక్కడ రా అంటున్నాడు. ఒకసారి షాక్ అయినాను. నేను ఆయన దగ్గర వెళ్ళే వరకు ఆగకుండా ఆయన్ని పరిగెత్తి వచ్చినాడు. కౌగులించుకుని వీపులో నిముడుతూ నేను నీకు నేర్పిస్తా అన్నాడు. నేనేమడుగుతున్నా, నాకు నేర్పించు ప్రభా అన్నా కదా. నీ సేవలు ఎట్లా సాగాలో నేర్పించు. నేనేమనుకున్నా అప్పుడు, 50 రోజులు 100 రోజులైన పనులే, 1000 రోజులైన పనులు ఉపవాస ప్రార్థన చేస్తా దేవుని నుంచి వినే వరకని నేను అనుకున్నా. ఒక్కరోజు గడవక ముందే కనిపించి ప్రత్యుత్తరం ఇచ్చినాడు.
ముఖ్యంగా ఈదకే హత్తుకున్నాడు కదా, నాకు 2 సార్లు మా రూపులో కనపడ్డాడు. ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను, మాకు తెలుగు తక్కువ నేర్పించినారు. మాతృభాష తెలుగు కానీ ఈ తెలుగు తక్కువ నేర్పించినందుకు నా తెలుగు ఎట్లుంటుంది, తెగుల్లాగుంటుంది. నేను ఇప్పుడు కూడా ఇంగ్లీష్ బైబిలే చదువుకుంటాను, ఇంగ్లీష్లోనే రాసుకొని తెలుగులో చెప్తాను. ఈ తలకట్లు తోకకట్లు అంత తలనొప్పి అనిపిస్తుంది. మెల్లగా చదువుతా తెలుగు. ఇది సేవలు వచ్చిన కొత్తలు ఇంగ్లీష్లో అంతా రాసుకున్నాక తెలుగు బైబిల్లో ఒక్కొక్క పదం చూసుకుంటే తప్ప వాక్యం చెప్పేది వచ్చేది కాదు. అప్పుడు ఏమైంది, నా తెలుగు బైబిల్ గిఫ్ట్ ఇచ్చినాను. మంచిగా అయింది. దుష్ట శక్తుల నుంచి, చేతబడి క్రియల నుంచి బాధపడే ఆమె మంచిగా అయిపోయింది, వెళ్ళిపోతుంది. నా తెలుగు బైబిల్ ఇచ్చి పంపించినాను. అంటే నాకు వాక్యం చెప్పడం కష్టమవుతుంది. బైబిల్ హౌస్కి వెళ్ళినాను సెకండ్ వార్డ్లో, తెలుగు బైబిల్ కొనుక్కుందామని. నాకు తెలిసిన ధర, డబ్బు ఆటోకి ఉంచి వెళ్ళినా. ధర పెరిగిందని చెప్పినారు, తెలుగు బైబిల్ ధర పెరిగింది. ఇంకా నేనేం చేసిన, ఉన్న డబ్బంతా పెట్టి తెలుగు బైబిల్ కొనుక్కొని నడుచుకుంటూ వస్తున్నాను. కాళ్ళకు బొబ్బలు వచ్చేసినాయి. ఇంటికి ఇంకొక 2 కిలోమీటర్ల దూరం, దాహమవుతుంది చాలా. అంత నడిచేది అలవాటు కూడా లేదు కాబట్టి. అప్పుడు ఒక కుష్ఠరోగి కనపడ్డాడు. రాళ్ళు కొడుతున్నారు ఆయనని పిల్లలు, చిన్నపిల్లలు. అడ్డుపడ్డా, వాళ్ళ నెలగొట్టి ఆయన చేయి పట్టుకుని, యేసు ప్రభు నేను బాగు చేస్తాడు, మా ఇంటికి తీసుకెళ్తాను, నీ కొరకు ప్రార్థిస్తా, భోజనం చేసేళ్ళు మా దగ్గర అని చెప్పిన. ఎక్కడ ఉంటామండి, ఇక్కడే అన్నాడు. తీసుకెళ్ళి ప్రార్థనలో కొరకు తీసుకుని ఒక హాల్ ఉండింది, ఇక్కడ కూర్చోబెట్టి నీళ్ళు పంపిస్తా ఇప్పుడని పరిగెత్తిపోయి చిన్నపిల్లలతో నీళ్ళు పంపించినాను చెంబులు. వాళ్ళు వచ్చి అక్కడ ఎవరు లేరు కదా అంటున్నారు. ఆ దారి ఈ దారి అంతా పరిగెత్తి చూసినా ఇక్కడ కనబడలేదు. అంత మెల్ల నడిచినాడు. నడిచినాకు దొరకాలి, నాకు ఇక్కడే ఉంటా అన్నాడు. 28 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ నాకు కనబడలేదు. సరే ఆయన చేపట్టుకొని నడిపించుకొని వచ్చేప్పుడు కళ్ళు బ్లూ కలర్లో ఉన్నాయి. ఇదేంటి, దేహం అంతా శిథిలం అవుతుంది, కళ్ళు మాత్రం ఎంత చురుగ్గా ఉన్నాయి కదా, ఎంత షార్ప్ ఉన్నాయి అని ఆశ్చర్యపడ్డా. మనసులో ఉన్నది అంతా తెలుసుకోవడానికి ఎన్ని ప్రశ్నలు అడిగినాడు. దేవుడు అంటే నీకు అంత ఇష్టమా అని చెప్పి, మరి దేవుని నమ్మితే కష్టాలు రావా, నేను కష్టపడతా ఉన్నా, కాళ్ళకన్నీ బొబ్బలు వచ్చినాయి కదా, ఎన్ని ప్రశ్నలు అడిగినాడు. నమ్మకంగా అన్నీ చెప్పినా. నేను మారు రూపులో కనిపించినాడే కదా దేవుడు, కుష్ఠరోగిలాగా. మరి ఇంకోసారి కడపలో మీటింగ్ అయిపోయింది, అలసిపోయినా, ఇల్లు వదిలి చాలా రోజులైంది. అప్పటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. నేను ఉండే లాడ్జ్లో దారిలో ఒక ఆయన పడుకున్నాడు, షర్ట్ లేదు, పంచలా కట్టుకున్నాడు, మట్టిలో పడుకున్నాడు. అడుక్కునేవాడైతే అందరూ వచ్చే దిక్కు చూడాలి కదా, లేదా ఇంకేటో ముఖం పెట్టినాడు. నేను ఆగి ఆయన దగ్గర కూర్చొని, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బులు ఆయనకు భోజనం చేయమని డబ్బు ఇచ్చి దేవుని గురించి చెప్పినారు. అప్పుడు అంతే, ఒకసారి నా దిక్కు చూసి సేపు మాట్లాడింది నువ్వేనా అని అడిగినాడు. అప్పుడు అనుకున్నా, ఏంటి సముద్రంలో చూసినట్టుంది ఆయన కళ్ళు అనుకున్నా. సరే మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు, ప్రభా నువ్వేనా అని అడుగుతూ వెళ్ళినాను. కనిపించింది నువ్వేనా ప్రభా అని. కొంతకాలానికి ఇప్పుడు ఎక్కువ డబ్బు పంపించి ఏమన్నాడు, నాకు ఇచ్చినావు చూడప్పుడు ఆ డబ్బు దీవించి నీకు ఇచ్చిన అన్నాడు. ఎన్నో రెట్లు ఎక్కువ. హల్లెలూయా. అప్పుడు కనబడ్డది దేవుడే అని నిర్ధారణ ఇచ్చినాడు కదా, మారు రూపులో కూడా కనబడతాడు ఆయన. మరి నేను మీ తరం వాడిని, పాతకాలం ప్రవక్తని కాదు, ఈలియా ప్రవక్త, ఆ ప్రవక్త, ఈ ప్రవక్త కాదు. వాళ్ళు తోళ్ళు వేసుకునే వాళ్ళుగా నేను బట్టలు వేసుకున్నా. అయితే నేనేం చెబుతున్నా, నీకు వీలవుతుంది దేవునితో స్నేహం. ఇప్పుడు పక్షపాతి కాడు, నా పలికిన దేవుడు నీకు పలుకుతాడు తప్పకుండా అని చెబుతున్నాను. మరి తేడా ఏంటి, నీకు నాకు? నాలో ఆశ ఉండింది కదా, ఈ ఆశను నువ్వు ఆశపరుచుకుంది. చూడు, దేవునితో స్నేహం కావాలనే ఆశ వస్తే ఎంత, ఆ కాలంలో పుట్టకపోతే నీ బలులు అర్పిస్తే సరిపోయింది. అబ్రాహాం కాలంలో పుట్టలేదని బాధ. కృత నిబంధనలో యోహాను యేసు రొమ్మున అనుకున్నాడని చదివితే, అప్పుడన్నా పుట్టకపోతే నన్ను ఇంకో బాధ, అదేదో నా చేతిలో ఉన్నట్టు. ఎక్కడో కూర్చొని కుమిలిపోయేంత బాధ అట్లుండేది. మరి నా ఆశ తీర్చినాడు కదా దేవుడు, నేను ఎదురు చూసినా కదా. ఇంకేంటి, నేను సిద్ధపడ్డా, నా వంతు చేసిన ధర చెల్లించిన. చెప్పినా కదా, అందరు పరిగెత్తే దారిలో పరిగెత్తలేదు. నేను నా దారి వేరని చెప్పిన, నేను దేవుని కొరకు బ్రతికేది ఉందని చెప్పినాను. తీర్మానంతో మొదలు. ఇర్మియా 30:21 నా సమీపానికి రావడానికి మనుషులు తీర్మానం చేసుకునేవాడు ఉన్నాడా అని దేవుడు అడుగుతున్నాడు.
దేవుడు దహించు అజ్ఞాన దేవుడు నిలిచి దగ్గర వచ్చి వాళ్ళు ఉన్నారా ఎవరన్నా అంటే గుండె గల్లంటది కదా. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడు, నేను వాడిని చేరదీస్తా నా సమీపాన్ని. ఏమంటున్నాడు దేవుడు, ఆశని పెట్టుబడి, దేవునితో భాగస్వామ్యం ఇది, పార్ట్నర్షిప్ విత్ గాడ్. ఆశని పెట్టుబడి, ఆశనికుంటే శక్తి అని ఇస్తాడు. కలిసి నడుస్తావు దేవుని వెంట, గెలుస్తూ బ్రతుకుతావు. చెప్తున్నా కదా, 6 ఏళ్ల వయసు నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి నాకు 57 సంవత్సరాలు వస్తున్నాయి ఈ క్షణం వరకు. అపవిత్ర పడలేదు ఏ రీతిగా కూడా. మళ్ళీ ఒకసారి నా బైబిల్ గుండె కానించుకొని చెప్తున్నాను, అపవిత్ర పడలేదు. ప్రత్యేకంగా బ్రతికిన దేవుని కొరకు, మచ్చ లేకుండా బ్రతకడానికి దేవుడు సహాయం చేసినాడు. దేవునికి మహిమ. అయితే ఆశ నాది, నా సొంతం. శక్తి దేవుడు ఇచ్చినాడు, కలిసి నడుస్తున్నాను. నీకు ఆశ ఉంటే ఒకసారి నీకు కుడి చెయ్యొద్దు. దేవుడు కావాలి, దేవుని నేను ఇంకా తెలుసుకోవాలి, దేవుని సమీపించి. అయితే నా చెయ్యి అట్లా ఎత్తున్నప్పుడు విను, నీకు ఆశ ఉంటే నువ్వు ప్రయత్నం చేసేది ఉంది, నీ వంతు. ఇంకేంటి, ధర చెల్లిస్తా ప్రభు అని చెప్పు. నువ్వు చెయ్యి అట్లా పెట్టి చెప్పు. నీకు యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నా అని చెప్పు. యేసు ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను బయటికి అరిచి చెప్పు. ఇంట్లో పోట్లాడుకుంటే ఊరంతా కాలనీ అంతా వినబడుతుంది. ఇప్పుడు అరవడానికి ఏమొచ్చింది? అరు. యేసు ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసు ప్రభా నా ప్రాణం, ఆత్మ, శరీరం నీకు అప్పచెప్పుకుంటున్నాను. నమ్మకమైన సృష్టికర్త యేసు ప్రభా, నా ఆఖరి ఊపిరి వరకు, నీ రాకడ వరకు తొట్టిల్లకుండా నన్ను కాపాడు, నిందారహితంగా నన్ను నిలబెట్టు. యేసు ప్రభా నాకు తోచినట్టు నేను బ్రతకను, నువ్వు చెప్పినట్టు బ్రతుకుతా. యేసు ప్రభా ఎక్కడున్నా ఎప్పుడైనా నీకు తగ్గట్టు బ్రతుకుతా. యేసు ప్రభా నా ఈరోజు రేపు నా నిత్యత్వం నీతో ముడిపెట్టుకుంటున్నాను. ఇది ఎప్పటికీ నిలిచే తీర్మానం. నా తీర్మానం పైన నీ ముద్ర వేయి ప్రభా. యేసు ప్రభా నా జీవితాన్ని బట్టి నీకు మహిమ కలగాలి. యేసు ప్రభా నా జీవితంలో మొదటి స్థలము నీకు. యేసు ప్రభా నా ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తా అని నీతో ప్రమాణం చేస్తున్నాను. యేసు ప్రభా నన్ను దీవించు ఈరోజు. యేసు ప్రభా నా జీవితం నీవు నడిపించాలి. నా జీవితానికి పగ్గాలు నీ చేతికి అప్పచెబుతున్నా ప్రభా. నన్ను దీవించు ఈరోజు. నీకు తగ్గట్టు నన్ను ఉంచు ప్రభా. నన్ను దీవించి గొప్ప చేయి ప్రభా. యేసు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. నే చేయి దించొచ్చును. ఇప్పుడు సరే, దేవుని కొరకు బ్రతికేదేమో సరే, నీకు నేర్పించిన దేవునితో స్నేహం చేసే విషయం నీకే విడిచిపెడుతున్నా. నీ ఇష్టం అది. బలవంతానికి స్నేహం చేస్తారు ఎవరన్నా? తుపాకీ పెడితే స్నేహం చేయడం ఎక్కడైనా విన్నావా? దేవునితో స్నేహం నీవు కోరితే నువ్వు అడగాలి. ఇప్పుడు ఒక మనిషి తెలుసు, ఇంకో మనిషి పరిచయం చేస్తాడు. మనిషిని పరిచయం చేయడానికి ఇంకో మనిషి సరిపోతాడు. దేవుణ్ణి పరిచయం చేయడానికి మనిషి సరిపోడు. దేవుడు తనను తాను నీకు ప్రత్యక్షపరచుకోవాలి. గాడ్ హాస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ. దేవుడు తనను తాను నీకు పరిచయం చేసుకోవాలి, పరిచయం పెంచాలి. నీకు ఇష్టం ఉంటే నిజంగా దేవునితో స్నేహం కావాలని నేను చెప్పినా కదా, నా బ్రతుకులు అంతకంటే ఆశ లేదు. దేవునితో స్నేహం కోరినా కదా, ఈ ఆశ నన్ను వశపరుచుకుంది. దేవుడు సేవకు పిలిచినప్పుడు దేవుడు చెప్పిన పనులు చేస్తున్నా కానీ ఈ ఆశ ఉండిపోయింది, నన్ను వశపరుచుకుంది. దేవునితో స్నేహం కావాలని ఎవరు నేర్పినారు నాకు? నా సొంత ఆశ కదా అది. అందుకే నీకు దేవునితో స్నేహం వీలవుతుందని చెప్పిన ఇంతసేపు ఇన్ని విధాల బైబిల్ రుజువులు ఇచ్చిన నీకు, నా బ్రతుకు నీ ముందు ఉంచిన సవాలుగా. నీకు దేవునితో స్నేహం కావాలని ఆశ ఉంటే చేతులు జోడించు, తల వంచు, కళ్ళు మూసుకుని నువ్వు అడుగు దేవుణ్ణి. నా పేరు దీవెన. నేను కేవి జోసెఫ్ గారు రచించిన పాట పాడుతున్నాను. ఏమి త్యాగమును చేసితినో నీ హృదయము లోపల గనవే
सकलन संपदन स्वर्गीय महिमन सकलन संपदन स्वर्गीय महिमन नी आनंदमु कोरा केनु बदली नी आनंदमु कोरा केनु बदली ఏమి త్యాగమును చేసితినో నీ హృదయము లోపల గనవే దాసుని రూపమున్ దాల్చి సిలువపై దాసుని రూపమున్ దాల్చి సిలువపై శాపగ్రస్తుని వలె చావునొందాన్ శాపగ్రస్తుని వలె చావునొందాన్ పరమ పవానుడన్ పరిశుద్ధ దేవుడన్ పరమ పవానుడన్ పరిశుద్ధ దేవుడన్ నీ పాపము కొరకై పాపమైతి నీ పాపము కొరకై పాపమైతి ఏమి త్యాగమును చేసితినో నీ హృదయము లోపల గనవే పరిశుద్ధ జీవపు ఫలముల శింపన్ పరిశుద్ధ జీవపు ఫలముల శింపన్ నాయాశ నీవు నేరా వేచుదువా నాయాశ నీవు నేరా వేచుదువా सकलन संपदन स्वर्गीय महिमन सकलन संपदन स्वर्गीय महिमन नी आनंदमु कोरा केनु बदली नी आनंदमु कोरा केनु बदली ఏమి త్యాగమును చేసితినో నీ హృదయము లోపల గనవే దాసుని రూపమున్ దాల్చి సిలువపై దాసుని రూపమున్ దాల్చి సిలువపై శాపగ్రస్తుని వలె చావునొందాన్ శాపగ్రస్తుని వలె చావునొందాన్ ఏమి త్యాగమును చేసితినో నీ హృదయము లోపల గనవే పరమ పవానుడన్ పరిశుద్ధ దేవుడన్ పరమ పవానుడన్ పరిశుద్ధ దేవుడన్ నీ పాపము కొరకై పాపమైతి నీ పాపము కొరకై పాపమైతి ఏమి త్యాగమును చేసితినో నీ హృదయము లోపల గనవే పరిశుద్ధ జీవపు ఫలముల శింపన్ పరిశుద్ధ జీవపు ఫలముల శింపన్ నా